మనకి కార్ డ్రైవింగ్ ఎంత ఈజీగా చేస్తామో ఎదిగిన తర్వాత బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆవిడ నటన అలా చేసేస్తుంది అంతే. ఇంట్లో బాగా నచ్చిన కూర కలుపుకుని ఎంత ఇష్టంగా తింటామో ఆవిడ డ్యాన్స్ అంత ఇష్టంగా అంత సింపుల్గా చేస్తుంది ఆవిడ. కళ్ళు అండి బాబు, ఏం కళ్ళు అవి, అసలు క్లోజ్ పెడితే అక్కడి నుంచి మేము కళ్ళు తిప్పుకోలేము. అసలు బయటికి వెళ్తే ఏదో కళ్యాణ్ గారికి వచ్చినంత జనాలు, కళ్యాణ్ గారికి వినపడే అంత అరుపులు ఎందుకుంటాయంటే ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా అండ్ అలాగే మన బాక్స్ ఆఫీస్ క్వీన్ సాయి పల్లవి గారు. డాన్స్ విషయంకి వస్తే పల్లవితో డాన్స్ చేయాలంటే ఒక చిన్న భయం. ఏంటండి పల్లవి గారికి ఫ్యాన్స్? ఇక్కడ పల్లవి ఫ్యాన్స్. ఈ పాలి ఆట గల్లీ గల్లీలో వాడవాడలో బాక్స్ ఆఫీస్ మొత్తం తుల్లా కొట్టేస్తున్నాం. తప్పేదే లేదే. కల్ట్ ఫ్యాన్ అభిమాని ఒక హీరోని ఎలా చూసుకోవాలనుకుంటున్నాడో అలా చూసి చూపించాడు. రాజులమ్మ జాతర టైటిల్ కి నాగ చైతన్య జస్టిస్ చేశారు. ఏ కథైనా మా ఊడు చేస్తాడు. तेरे పాకిస్తానీ అడ్డా మే పేట్ కి పతరా. ఉన్నారా మా అన్నయ్య, ఏం చేశాడు? నాగ చైతన్య చేశాడు. కొడుకు కింగ్. భారత్ మాతా కి జై. మన గురించి మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే. సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి అయితే చెప్పనవసరం లేదు. నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? సాయి పల్లవి ఇంకా చాలా బాగున్నాయి. ఈ సినిమా చూడకపోతే ఏదో మిస్ అయిపోతాం అనే జీవించేశారని చెప్పొచ్చారు. ఇక్కడున్న 3 నెలలు నాకు 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. ప్రతి ఒక్కళ్ళు కూడా 1 డ్రాప్ అయినా సరే ఏడుస్తారు కంపల్సరీ. ఏ సాంగ్ పోయేది నిజంగా మెటరిక్ పోతే అదే కథ నవ్వే. నాగ చైతన్య గారు శ్రీకాకుళం యాసలో నిజంగా ఒదిగిపోరని చెప్పలేదు. మా యాసని మాత్రం ఎక్కారం చేస్తే రాజులమ్మ జాతర. ప్రపంచ పటంలో పాకిస్తానే లేకుండా పోతే. చందు మొండెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ టు యు అండి ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. బ్లాక్ బస్టర్ బన్నీ వాస్ చెప్పినట్టు కాల్ రగరేస్తాం. కొట్టేసాం. సముద్రంలో సీక్వెన్స్ అనేది చాలా బాగుంటుంది. మ్యూజిక్ సూపర్ ఇருக்கு. మూవీ వచ్చి నవీన్ నువ్వు ఎడిటింగ్ అయితే ఈ సినిమా వల్ల మా మత్స్యకారుల జీవితాల్లో చాలా మార్పులు వస్తాయని ఆశిస్తున్నాం సార్. సినిమా బాగుంది, మూవీ చాలా బాగుంది. ఒక ఎమోషనల్ జర్నీ. చేతు గారు ఏడుస్తుంటే ఏడుపొచ్చింది అనమాట. అంత బాగా యాక్ట్ చేశారు. నా చైతన్య గారు ఏడిపించేశారు. సెంటిమెంట్ కూడా ఏడిపోతుంది. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ పిక్స్ ఎమోషన్ హైలైట్. క్లైమాక్స్ లో చేసేది చాలా. మా కళ్ళల్లో నిజంగా వాటర్ అయితే వచ్చాయి. అంత ఎమోషనల్ ఎడిట్ అయితే సూపర్. బ్లాక్ బ్లాస్ట్ చించుకోదు. మళ్ళీ చూస్తే మన గతం గుర్తుకొచ్చింది మొత్తం. అసలు ఏడు ప్రాప్తలేదండి.